నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు గుండమ్మ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఏంటి ఈరోజు గుమ్మడికాయ తీసుకొని వచ్చింది అని అనుకుంటున్నారా? ఎందుకు తీసుకొచ్చాననేది కూడా మీతో నేను చెప్తానండి. అలానే తెలియని వాళ్ళు కూడా నేను చేసేది మీరు కూడా చేసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి. నేను ఈరోజు ఎందుకు గుమ్మడికాయతో వచ్చాననేది విషయం అయితే మీతో నేను షేర్ చేసుకుంటాను. ఈ విషయం ఏమిటంటే, మా ఇంటికి అంతకుముందు నేను గుమ్మడికాయ కట్టానండి. అదేమైందంటే కుళ్ళిపోయిందనమాట. ఇది జాగ్రత్తగా వినండి. నేను చెప్పే ప్రతిదీ మీరు ఎవరో ఒకరికైనా యూజ్ అనేది అవుతుంది ఖచ్చితంగా. ఎందుకు చెప్తున్నాననేది మీరు బాగా అర్థం చేసుకుంటారని అయితే చెప్తున్నాను. సో మా ఇంటికి కట్టిన గుమ్మడికాయ ఏమైందంటే కుళ్ళిపోయిందండి. అది ఒకసారి అయితే కాదు, నేను అంతకుముందు కూడా ఇట్లానే కుళ్ళిపోతే మళ్ళీ కట్టానండి. అట్లాగా ఇది నాకు థర్డ్ టైం అన్నమాట జరిగింది కుళ్ళిపోవడం రిపీటెడ్గా. అట్లా కుళ్ళిపోతూ ఉంది ఏంటి అని చెప్పేసి నేను మామూలుగా సహజంగా ఎవరైనా సెర్చ్ చేస్తారు కదా, లేదంటే మనకు పెద్దవాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళని అయితే అడుగుతామన్నమాట. సో నేనేం చేశాను, యూట్యూబ్లోనే సెర్చ్ చేశానండి. అంటే చాలామంది చెప్తూ ఉంటారు కదా, ఏమంటే గరికపాటి గారు కానీ లేదంటే చాగంటి గారు కానీ అలాంటి వాళ్ళు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, వాళ్ళు అయితే నేను విన్నానన్నమాట. సో వాళ్ళు ఏమన్నారంటే, నేను అంతకుముందు ఇవన్నీ అంతగా నమ్మేదాన్ని కాదండి, కానీ కొన్ని విషయాలు మనకు తెలిసాక తప్పదండి, కొన్ని నమ్మాలి, ఎవరమైనా సరే నమ్మాలి, కొన్ని పాటించాలి కూడా ఖచ్చితంగా. అందుకని చెప్పేసి నేను ఇదైతే పాటిస్తున్నాను. మీకు కూడా నచ్చిద్ది. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా పాటించండి. ప్రతిదీ అంటే ఏదైనా మనం నెగ్లెక్ట్ చేయకూడదండి. ఎందుకంటే దేనికి ఉండే పవర్ దానికే ఉంటుందన్నమాట. సో ఇలా నేను సెర్చ్ చేయగానే వాళ్ళు చెప్పింది ఏంటంటే, మనకి కాయ అనేది మనకి గుమ్మానికి కట్టిన కాయ కుళ్ళిపోతే చాలా అంటే చాలా మన మీద నరదిష్టి ఉన్నట్టంటండి. అంటే మనల్ని చూసి మన గురించి అంటే మీరు అనుకోవచ్చు, మనం అంటే మీరే కాదండి, నాకే అనిపించింది. మా మీద నరదిష్టి ఏంటి, మేమంతా ఏం రిచ్చోళం కూడా కాదు కదా అని అయితే నేను అనుకున్నాను. కానీ ఇక్కడ డబ్బు ఉంది లేదు అనేది సమస్య కాదండి. మనం ఒకరి మీద ఆధారపడకుండా, ఒకరి గురించి ఆలోచించకుండా మన బ్రతికేదో మనం బ్రతుకుతున్నాం. మన మీద పడి ఏడ్చేవాళ్ళు ఉంటారండి. అంటే మన గురించి చెప్పుకుంటూ ఏడ్చేవాళ్ళు కూడా ఉంటారన్నమాట. అలాంటి వాళ్ళ ఏడుపు తగిలితే ఖచ్చితంగా ఇలా కాయ అనేది కుళ్ళిపోతుందంటండి. అందుకని చెప్పేసి వాళ్ళు చెప్పింది అయితే నేను విన్నాను. సో నిజంగానే కొన్ని సార్లు కూడా మనకి ఇంట్లో కూడా మంచిగా అనిపించదన్నమాట. అనిపించిన టైంలోనే నాకు ఇలానే జరిగిందండి. కాయ అనేది కుళ్ళిపోయిందనమాట. ఆ టైంలోనే ఇంట్లో మంచిగా అనిపించిన టైంలోనే కాయ అనేది కూడా కుళ్ళిపోయింది. ఇంకా అలాంటప్పుడు సహజంగా ఎవరిమైనా ఖచ్చితంగా నమ్ముతాం కదా. నేను చెప్పబోయేది ఒకటేనండి, ఫైనల్గా మన మీద నరదిష్టి ఉంటే కాయ అనేది కుళ్ళిపోతుంది. ఎవ్వరు గుమ్మడికాయే కదా అనేసి సిల్లీగా తీసుకోవద్దండి. ఎందుకంటే దానికి ఉండే పవరు ఒక మనిషి కూడా పనిచేయరనమాట. అంటే దానికి అంత పవర్ అన్నమాట. అది చేసే మేలు అంత మంచి మేలు అన్నమాట. ఏంటంటారా, నెగిటివ్నెస్ మొత్తం తీసుకుంటుందండి. మనకి పాజిటివ్ ఇచ్చి గుమ్మడికాయ అనేది నెగిటివ్ తీసుకుంటుందన్నమాట. అందుకని చెప్పేసి నేను ఇంకా చెప్పగానే వినగానే వెంటనే అయితే నేను ఏ రోజు కట్టానంటే అది తొలి ఏకాదశి రోజే కట్టానండి. ఎందుకంటే ఆ రోజు బుధవారం రోజు కట్టుకోవచ్చు, అలానే శనివారం రోజు కట్టుకోవచ్చు. బాగా మంచి పవర్ ఉండాలి అంటే అమావాస్య రోజు కడితే చాలా అంటే చాలా మంచిదండి. నేను అప్పటిదాకంటే మళ్ళీ నాకు అమావాస్య వచ్చిందాకంటే నాకు ఇబ్బంది అవుతుందేమోనని చెప్పేసి నేను బుధవారం రోజు ఆ రోజు తొలి ఏకాదశి అని చెప్పేసి నేను కట్టుకుంటున్నాను అనమాట. ఇది ఎలా కట్టాలనేది కూడా ఒక చిన్న విషయాన్ని అయితే చెప్తాను తెలియని వాళ్ళ కోసం అండి. ముందుగా మనం చక్కగా నీట్గా శుభ్రంగా ఉన్న తర్వాతే ఈ గుమ్మడికాయ అనేది కట్టాలంటండి. అలానే గుమ్మడికాయని మనం బయట మార్కెట్లో కొనుక్కొచ్చుకునేటప్పుడు తొడిమ ఉన్నదే కొనుక్కొచ్చుకోవాలండి. తొడిమ లేనిది అయితే తెచ్చుకోకూడదు. ఒకవేళ తొడిమ లేకుండా తెచ్చుకున్నా అది ఉపయోగం అనేది అస్సలు ఉండదండి. అదొకటి అని చెప్పేసి మళ్ళీ మనం శుభ్రంగా కాయని కూడా కడగకూడదు. ఎందుకంటే మనకు గుమ్మడికాయ అనేది కడిగినట్లయితే దానిలో ఉన్న పవర్ అనేది పోతుందంటండి. అలానే కాయని కడగకుండానే మనం కాయ ఎలా అయితే తెచ్చుకున్నామో బూడిద గుమ్మడికాయని అలానే చక్కగా దేవుడి ముందైతే కూర్చొని
దానికి పసుపు అదంతా రాసుకున్న తర్వాత ఇలా బొట్లు అనేది పెట్టుకోవాలండి. బొట్లు కూడా ఏమంటే నేనేం పెట్టుకున్నానంటే ఓం అనేది వేసుకున్నానండి, అలానే స్వస్తిక్ అనేది పెట్టుకున్నాను. ఈ రెండు పెట్టుకుంటే చాలా అంటే చాలా మంచిదన్నమాట. ఇంక అందుకని చెప్పేసి నేను స్వస్తిక్ ఒకటి, ఓం అనేది ఒకటైతే వేసేసుకున్నానండి. ఇంక అలా వేసుకొని బొట్లు అనేది అయితే పెట్టుకుంటున్నాను. మన మీద పడి చాలామంది మనకి చాలామంది ఏడుపులు అయితే ఉంటాయండి. మన ముందు అనుకోకపోయినా మన వెనకైతే ఖచ్చితంగా ఎవరో ఒకరు మన గురించి అయితే అనుకుంటూ ఉంటారు. అలా అనుకోవడం వల్ల కొంచెం మనం బాగున్నా మన గురించి అనుకుంటారు, కొంచెం మనం ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా అనుకునే వాళ్ళు అనుకుంటూనే ఉంటారండి. అలా అనుకోవడం వల్ల మనకి చాలా అంటే చాలా ఇంట్లో ఇబ్బందులు కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది మనం కొన్ని టైమ్స్లో. సో అందుకని చెప్పేసి ఇలాంటి అనేది ఎవ్వరూ నెగ్లెక్ట్ చేయకూడదండి, ఖచ్చితంగా అనేది కట్టుకోవాలి. నేను అంతకుముందు దీని గురించి తెలియనప్పుడు ఏముందిలే అనేసి నేను లైట్ తీసుకునేదాన్నండి. కానీ కొన్ని సిచ్యువేషన్స్ చూస్తూ కొన్ని మనకి జరిగి మనం ప్రాక్టికల్గా అనుభవించిన తర్వాత లేదు ప్రతిదీ నమ్మాలి, ఎంతో కొంతైనా వాళ్ళు చెప్పిన దానిలో ఉంటుంది అని చెప్పేసి నేనైతే నమ్మడం అనేది మొదలుపెట్టాను. సో అందుకని చెప్పేసి నేనైతే కడుతూ ఉంటున్నానండి. ఇది నాకు 3వసారి అన్నమాట. నాకు ఇలా కాయ కుళ్ళిపోవడం, ఇలా కాయ అయితే అసలు కుళ్ళకూడదంటండి. కుళ్ళితే అంత మన మీద నరదిష్టి ఉన్నట్టంట. ఇది ఆ నరదిష్టి మళ్ళీ పోవాలంటే మళ్ళీ ఇంక నేను వెంటనే అయితే కట్టేసుకున్నాను అన్నమాట. మళ్ళీ అమావాస్య వచ్చిందంటే చాలా రోజులు అవుతుంది కదా. ఇంకా అలాగే ఈ కాయని బుధవారం, శనివారం, అమావాస్య రోజు కడితే చాలా అంటే చాలా మంచిదండి. ఇంకా అలా నేనైతే గుమ్మడికాయకి మొత్తం బొట్లన్నీ పెట్టేసుకొని కొంచెం అంటే మనకి తడిగా ఉంటుంది కదండి. ఉట్టిలో పెట్టే టైంలో ఏమవుతుందంటే అది మొత్తం మన మీద అంటే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. అంటే మనకి పైకి అనేది ఉంటుంది కాబట్టి ఉట్టి మనకు అందదు కాబట్టి కొంచెం పట్టుకొని పెట్టేటప్పుడు కొంచెం అదంతా ఇదవుతుందని చెప్పేసి నేను కొంచెం ఒక 5 minutes అయితే పక్కన పెట్టేసుకున్నానండి. అలా బొట్లు పెట్టేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఆరిన తర్వాత అప్పుడైతే గుమ్మడికాయనైతే కట్టేసుకున్నానండి. ఎందుకంటే కట్టేది నేను ఎందుకు చూపించలేకపోయానంటే వీడియో తీసేవాళ్ళు నాకు ఎవరు లేరు ఆ టైంలో. సో ఇంకా మళ్ళీ నేను వీడియో తీయాలంటే నా దగ్గర చిన్న ట్రైపాడే కదా ఉండింది. ఇంకా అది పెట్టినా కానీ చూశాను, కానీ నాకైతే వీడియో అనేది రావడం లేదండి. పైకి ఇలా చూపించాలి కాబట్టి అదైతే రావడంలా ఇంకేం చేశాను, ఇంకా ఏముందిలే కట్టిందైనా చూపించవచ్చులే అని చెప్పేసి నేనైతే కట్టేసుకున్నాను. చూశారు కదా, ఇప్పుడు గుమ్మడికాయ కట్టిన తర్వాత కూడా గుమ్మడికాయ అనేది సాంబ్రాణి, నేను అలానే సాంబ్రాణి కూడా వేసుకున్నానండి. వేసుకోవాలండి సాంబ్రాణి కూడా. సో వీడియో అయితే ఇది ఫ్రెండ్స్, మీ అందరికీ నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.